నమస్కారము. నేను మీ డాక్టర్ చక్రిని. నా యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్ ఒక క్వశ్చన్ అడిగారు మమ్మల్ని. అండ్ ఈ క్వశ్చన్ చాలా రెలవెంట్గా అనిపించింది, చాలా మందికి యూస్ఫుల్ ఉంటుందని దానిపైన ఒక వీడియో చేయాలనుకున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, పొద్దున లేవగానే మనం నీళ్లు తాగితే మంచిదా కాదా? 1 లీటర్ 1.5 లీటర్ నీళ్ళు తాగొచ్చా? అసలు తాగితే బాడీకి మంచిదా కాదా? తాగితే ఎంత వాటర్ తాగాలి అనేది క్వశ్చన్. నేను అన్నాను, మీకు డైరెక్ట్గా రిప్లై ఇచ్చే బదులు నేను దీని మీద ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్, ఈ డౌట్ అనేది చాలామందికి ఉండొచ్చు అని నా ఒక అభిప్రాయం. మరి మీకు ఆ డౌట్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, బహుశా ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మన బాడీ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా ఒక 70% ఆఫ్ అవర్ బాడీ అనేది వాటర్తోనే చేయబడి ఉంది. అంటే మన బాడీలో 70% వాటర్ ఉంది. వాటర్ అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్, ఎసెన్షియల్ ఐటమ్. మరి మనం రాత్రి పడుకుంటాము, ఉదయం లేస్తాము. ఆ గ్యాప్ జనరల్గా యావరేజ్గా తీసుకుంటే 6 to 8 అవర్స్ అనేది చాలామంది పడుకుంటారు. ఆ 8 అవర్స్ వరకు మీరు ఏం వాటర్ తీసుకోరు. మరి 8 అవర్స్ బాడీకి మనం వాటర్ అనేది ఇవ్వకపోతే మన బాడీ దానికి కొంచెం రియాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. అందుకనే ఉదయం లేవగానే కొన్ని వాటర్ తాగితే అది ఖచ్చితంగా బాడీకి మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఉదయం లేవగానే వాటర్ తాగొచ్చా తాగకూడదా? సింపుల్ ఆన్సర్, తాగితే బాడీకి మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంత తాగాలి? 1 లీటరా, 1.5 లీటరా, 2 లీటర్సా, 1 or 2 గ్లాసెస్ ఆఫ్ వాటరా? ఎంత వాటర్ తాగాలి? దీనికి సింపుల్గా చెప్పాలంటే, మీరు 1 లీటర్ తాగుతున్నారు అంటే చాలా ఎక్కువ తాగుతున్నారు అని అర్థం. ఎందుకంటే మన బాడీకి ఒక రోజులో, అంటే 24 అవర్స్లో ఒక అడల్ట్కి నార్మల్గా, ఎస్పెషలీ మేల్స్కి అయితే 2.5 to maximum 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరం. అదే ఫీమేల్స్కి అయితే 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరం. మరి ఆ 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్లో 1.5 లీటర్ పొద్దున్న లేవగానే మీరు తాగేస్తే మిగతా డే అంతా మీకు ఉన్న టైంలో మ్యాక్సిమం 1 లీటర్ తాగలుగుతారు. అలా మన బాడీకి సెట్ కాదు. మనం తాగే వాటర్ ఏదైతుందో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, అప్పుడు కొంచెం, మధ్యలో కొంచెం, సాయంకాలం కొంచెం, రాత్రి కొంచెం, అలా బిట్స్గా తాగుతూ ఉంటే మన బాడీకి రెగ్యులర్గా వాటర్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది. బాడీ ఫుల్లీ ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మీరు ఒక 2 to maximum 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. అది యూజువలీ అరౌండ్ 1/2 లీటర్ నుంచి మ్యాక్సిమం 3/4 లీటర్, అంటే 750 ml వరకు మీరు తాగొచ్చు. అంతకన్నా ఎక్కువ తాగుతున్నారంటే ఓవర్గా వాటర్ తాగుతున్నారు అని అర్థం. మరి ఉదయం లేవగానే వాటర్ తాగుతుంది, దాని బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ బాడీ రాత్రంతా ఏదైతే కొంచెం డీహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్తుందో, ఆ డీహైడ్రేషన్ స్టేట్ అనేది మీరు ఉదయం లేవగానే వాటర్ తాగితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అయిపోతుంది. అది సెట్ కాగానే అది మెటబాలిజంని స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. మెటబాలిజం అంటే మనం బాడీలో లోపల ఉత్పత్తి అయ్యే ఎనర్జీ, మన బాడీ ఖర్చు చేసే ఎనర్జీ, క్యాలరీస్ ఏదైతే ఉంటుందో, మనం తినే ఫుడ్ అంతా కరెక్ట్గా జీర్ణం కావాలి, కరెక్ట్గా డైజెస్ట్ కావాలి అంటే ఈ మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ తాగే వాటర్ ఆ మెటబాలిజంని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది ఉదయాన్నే, పొద్దున్న లేవగానే. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీకు చెప్పినట్టు మన బ్రెయిన్లో కూడా దాదాపు 70% ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. సో ఆ బ్రెయిన్ కూడా మైల్డ్గా కొంచెం డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉండే అవకాశం ఉంది పొద్దున్న లేవగానే, ఎస్పెషలీ 6 to 8 అవర్స్ ఆఫ్ ఏం వాటర్ తాగకుండా ఉంటే. సో మీరు ఉదయం లేవగానే ఒక 2 to 3 కప్స్ ఆఫ్ ఆర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగారనుకోండి, సో బ్రెయిన్ ఫంక్షన్ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. అలర్ట్నెస్ అనేది, ఆ హుషారుతనం అనేది మళ్ళీ వస్తుంది. అది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్, ఎస్పెషలీ మీరు కొంచెం చల్లటి నీళ్ళు అస్సలు తాగకూడదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ల్యూక్ వామ్ వాటర్ అంటాం, అది తాగితే, అంటే బాడీ టెంపరేచర్ దగ్గరగా ఉండేట్టుగా చూసుకుంటే ల్యూక్ వామ్ వాటర్ తాగితే అది ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని కొంచెం బూస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్కిన్ యొక్క ఇంటెగ్రిటీని, స్కిన్ కొంచెం ఎక్కువ, అంటే స్మూత్గా, సాఫ్ట్గా ఉంచడానికి. ఎందుకంటే స్కిన్ కూడా డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఆ హైడ్రేషన్, మనం తాగే వాటర్ ఏదైతే ఉందో ఆ స్కిన్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ మూడవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ లూక్ వామ్ వాటర్తో మన డైజెషన్ కూడా, ఏదైతే రాత్రంతా కొంచెం క్వైట్గా ఉంటుందో, మనకు డే టైంలో డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ని మళ్ళీ కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తే మనం ఆ రోజంతా తిన్నది
ప్రాపర్గా డైజెస్ట్ కావడానికి కానీ అరగడానికి కానీ మనం తినే ఆహారం ఏదైతుందో అది అరగడానికి డైజెస్ట్ కావడానికి సిస్టమ్ని కూడా స్టిమ్యులేట్ చేసి మోషన్స్ కూడా సాఫ్ట్గా ఉండడానికి కాన్స్టిపేషన్ రాకుండా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో వాటర్ పొద్దున్న లేవగానే తాగితే దానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి ఎక్కువగా తాగితే దాంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మరి వాటర్ ఎక్కువ తాగితే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, మీకు ఎక్కువ వాటర్ తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోటింగ్, కడుపు బాగా ఉబ్బినట్టుగా వాచిపోయినట్టుగా ఫీలింగ్ రావచ్చు. రెండవది టూ మచ్ ఆఫ్ వాటర్ తాగితే మీకేంటంటే ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అనవసరంగా వాటిని మీరు ఏం చేసినట్టుగా డైల్యూట్ చేసేసి బయటికి పంపిస్తున్నట్టుగా అవుతుంది. సో అది రెండవ ప్రాబ్లం. మూడో ప్రాబ్లం, ఎక్కువ వాటర్ తాగితే మన బాడీలో మెయింటైన్ అయ్యే సాల్ట్స్ కొన్ని ఉంటాయి, సోడియం పొటాషియం ఇలాంటి సాల్ట్స్ ఉంటాయి. ఎక్కువ వాటర్ తాగితే అవి కూడా డైల్యూట్ అయిపోయి దాంతో కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటర్ మీరు ఒకవేళ ఉదయమే తాగితే అది వెరీ గుడ్ ప్రాక్టీస్, కానీ మీరు 1/2 లీటర్ టు మ్యాక్సిమం 750 ml కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, రిస్ట్రిక్ట్ చేసుకోండి. అండ్ ఇలా చేసుకోగలిగితే మీకు వాటర్తో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు తెలుసు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను ఎన్నో చేశాను, ఇంకా ముందు కూడా చేస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆన్లో ఉంచండి, ఎందుకంటే నేను కొత్త వీడియో ఎప్పుడు చేసినా మీకు వెంబడే తెలుస్తుంది. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ డాక్టర్ చక్రి.